తీర్పుని ఆహ్వానిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. ప్రజలకి అండగా, మద్దతుగా ప్రజల కోసం పోరాటం చేయడానికి అంకితభావంతో, చిత్తశుద్ధితోటి పార్టీ సిద్ధంగా ఉంది. మేము చెప్పినటువంటి ప్రతి హామీని నెరవేర్చినటువంటి ప్రభుత్వం మాదైతే, హామీల పేరుతోటి అవసరానికి ఒక అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ఇంకొక వైపు. రైట్, మేము అన్ని హామీలు అమలు చేసామంటూ ఉన్నారు. అన్ని హామీలు అమలు చేస్తే ప్రజలు మీకే పట్టం కట్టాలి కదా. మీరు అనుకున్న 175కి 175 మీరు సాధించగలగాలి కదా. కనీసం ఆ మ్యాజిక్ ఫిగర్ 88 క్రాస్ చేసైనా అధికారంలోకి రావాలి కదా. కనీసం చాలామంది చెప్తూ ఉన్నారు ఒక 30-40 అయినా వస్తాయి అనుకున్నాం, ఇంత డిజాస్టర్ ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి. మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు, మిమ్మల్ని ఇన్ ద సెన్స్ వైసీపీని. ఏంటి మీ 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 పథకాల వల్ల, అంటే పథకాలు ప్రజల్ని ఇది చేయలేకపోయాయి. నంబర్ పరంగా మీరు అనుకునేది వాస్తవమైనప్పటికీ కూడా ఓట్ల శాతాన్ని మీరు ఒకసారి గమనించండి. 40% నియర్లీ 40% మాకు వస్తే 50% వారికి వచ్చింది. తెలుగుదేశం పార్టీకి గతంలో 23 సీట్లు వచ్చినటువంటి సందర్భంగా వారికి వచ్చిన పర్సెంటేజ్ 39.17% అయితే మాది 39.47%. అంటే వాళ్ళకంటే 0.3% అధికంగా మేము ఓట్ బ్యాంక్ని సాధించాం. కాకపోతే సీట్ల సంఖ్యతో పోల్చుకున్నప్పుడు తక్కువ వచ్చాయి. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా ఉండాలనుకుంటున్నటువంటి ఇద్దరు వ్యక్తులు, ఒకరు పవన్ కళ్యాణ్ గారు, ఇంకొకరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారు, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు, ఈ ముగ్గురు కలిస్తే వచ్చినటువంటి ఓటింగ్ కంటే మాకు వచ్చినటువంటి ఓట్ల సంఖ్య కేవలం 5% మాత్రమే. ఎందుకంటే వారి నుంచి ఒక 6% కానీ పక్కకు తప్పిస్తే, వారికి మాకు ఆ 6% కానీ మాకు వచ్చినట్లయితే 2% తోటి మేము అధికంగా ఉండేవాళ్ళం. అంటే తేడా వచ్చింది కేవలం 6% ఓట్లతోటి మాత్రమే తేడా. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా, సింగిల్ పార్టీగా పోటీ చేసినటువంటి పార్టీగా అత్యధిక ఓట్లు సాధించినటువంటి పార్టీ మాది. ఓటమి చెందినప్పుడు ఖచ్చితంగా సమర్థించుకునేటటువంటి అంశాలను కూడా మేము లెక్కించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓడిపోవడానికి గల కారణాలను కూడా లెక్కించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజలు పెద్ద ఎత్తున పట్టం కట్టారు కాబట్టి ఒక 2 బలమైనటువంటి వర్గాలు, ఆ వర్గాలకు నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక విష ప్రచారాన్ని ప్రజల మీద నూరిపోసి ప్రభుత్వంపై తప్పుడు అబద్ధాలని వెల్లించి ప్రభుత్వంపై ప్రతిసారి ఒక విష ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. ఇవాళ వారిచ్చినటువంటి హామీలను ఒక్కసారి చూద్దాం. సూపర్ 6 హామీలు అని చెప్పేసి వారు ప్రకటించి అధికారంలోకి వచ్చారు. ఇవాళ ప్రజలకి సూపర్ షాక్స్ ఇస్తున్నారు. ప్రతిదీ ఒక షాకే. అమ్మఒడి పేరుతోటి ఒక షాక్ ఇచ్చారు, డిఎస్సి పేరుతోటి ఇంకొక షాక్ ఇచ్చారు, ఇసుక పేరుతోటి ఇంకొక షాక్ ఇచ్చారు, ప్రత్యేక హోదా పేరుతో ఇంకొక షాక్ ఇచ్చారు, విశాఖ ఉక్కుతోటి ఇంకొక షాక్ ఇచ్చారు. పిల్లల మానభంగాలలో రాష్ట్రం రికార్డు స్థాయిలో ముందుకు వెళ్ళిపోతుంది, అప్పులతోటి ఇంకొక షాక్ ఇచ్చారు. కొత్తగా చూడండి సార్, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 35 రోజులు వీరి యొక్క పరిపాలన మొదలు పెట్టడం ఆరంభించి 35 రోజులకి 25 రోజులు ఖచ్చితంగా